హాయ్ హలో అండి, మరి కొత్తలో మేము ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మేము ఒక మ్యారేజ్కి అటెండ్ అవ్వడానికి అయితే కొచ్చికి బయలుదేరాము. ప్రయాణం అయితే చేస్తూ ఉన్నాము. ఇంకా ప్రయాణం అయిపోయింది, కొచ్చిలోకి దిగేసాము. ప్రస్తుతం మా రిచర్డ్ వాళ్ళ ఇంటికి వెళ్తున్నామండి. మేము 2 days ఉన్నాము కొచ్చిలో. 2 days మా రిచర్డ్ వాళ్ళ ఇంట్లోనే స్టే చేసాము. ఇలాగైతే చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది. చివరి వరకు చూస్తూ ఉండండి. బ్లాగ్లోకి వెళ్ళిపోదాం పదండి. ప్రస్తుతం అయితే ఫ్రెష్ అయిపోయి నేరుగా ఇంకా టిఫిన్ చేయడానికి బయటకు వచ్చేసాం హోటల్కి. మరి హోటల్కి రాగానే చక్కని జీలకర్ర యొక్క వాటర్ని అయితే కొంచెం వేడిగా ఉన్నాయి, భలే ఉన్నాయి. నాకు నిజంగా కొన్ని హోటల్స్లో ఇట్లాగా ఇస్తారంట. అక్కడ మా రిచర్డ్ రోజు వాళ్ళు చెప్పారు, చాలా బాగుంది అనిపించింది. యాక్చువల్లీ బెంగళూరులో చాలా చలిగా ఉంది, కానీ ఇక్కడ కొచ్చిలో మాత్రం చాలా వేడిగా ఉందండి. నేను చాలా ఆశ్చర్యపోయాను, ఎంత వేడిగా ఉందబ్బా అని. ప్రస్తుతం అయితే మేము టిఫిన్ ఆర్డర్ ఇచ్చాము. ఇది వచ్చేసింది. ఇది ఇక్కడ స్పెషల్ ఆంటీ అని చెప్పింది రోజు. సరే ట్రై చేద్దామని చెప్పి తీసుకున్నాము. చక్కగా ఉంది. మనందరికీ తెలుసు బియ్యపు రవ్వతో పొట్టు అండ్ దాన్ని శనగలు కర్రీ అండ్ అవి 2 కాంబినేషన్లో చాలా బాగుంది. మంచి హెల్తీ కూడా. అండ్ దోశలు పూరీలు అన్నీ కూడా తినేసాం. ఇంకా బయటకు వచ్చేసాం. చేసుకొని బయలుదేరాము. కానీ వెళ్తూ ఉన్న దారిలోనే ఒక బ్యూటిఫుల్ ప్లేస్ అయితే కనిపించిందండి. అది మీకోసం క్యాచ్ చేసేసాం. దూరం నుంచి షిప్పులు కూడా కనిపిస్తున్నాయి. అండ్ వంతెన నీళ్ళ మీద మీరు చూస్తున్నారు కదా, చాలా బాగుంది. ఈ ప్లేస్ మీకు చూపించాలని మేము వెళ్తూ మార్గ మధ్యంలో ఆగాము. యాక్చువల్లీ ఈ వాటర్ అంతా బ్యాక్వర్డ్ వాటర్స్ అన్నమాట. మేము ఇప్పుడైతే మెరీన్ డ్రైవ్కి అయితే వచ్చేసాము. మీరు వెనక చూస్తూ ఉన్నారు కదా, ఇక జనాలు అయితే ఫుల్గా ఉన్నారు. మేము వచ్చిన టైం అయితే 10:30 ఉదయం పూట వచ్చాము. కానీ అక్కడ వాళ్ళు చాలామంది ఈవినింగ్ చాలా బాగుంటుందని చెప్తూ ఉన్నారు. 31st నైట్ కూడా చాలా బాగా ఇక్కడ జరపబోతున్నారని చెప్పారు. ఇక్కడ లైటింగ్స్ అంతా కూడా ఇట్లాగా అన్నీ కూడా చేసి పెట్టున్నారు 31st నైట్ కోసం. నైట్ ఇంకా ఫుల్ లైటింగ్స్తో చాలా బ్యూటిఫుల్గా ఉండబోతుంది. ఎండ తీవ్రత అయితే చాలా చాలా ఎక్కువగా ఉందండి. డిసెంబర్ మంత్లో ఇంత ఎండగా ఉంటే ఇంకా మే మంత్ ఎట్లా ఉంటుందో అని అనిపించింది నిజంగా. యాక్చువల్లీ బెంగళూరులో చాలా చలిగా మేమంతా రగ్గులు అన్నీ కప్పుకుంటూ ఉన్నాము. ఇక్కడికి వచ్చేసరికి ఏసీ వేసుకొని ఉండాల్సి వచ్చిన పరిస్థితి. ఎంత డిఫరెన్సో చూడండి వాతావరణం నిజంగా. ఇక్కడ చూశారు కదా బోట్లు అన్నీ కూడా. బోటు పర్ హెడ్ 120 రూపీస్ అని చెప్పారు. బోటింగ్ అంటే ఒక గుంపుగా వెళ్తారనమాట. మామూలుగా సపరేట్గా ఒక ఇద్దరు వెళ్ళాలనుకుంటే 800 అట్లాగా చెప్పారు. ప్రస్తుతం అయితే మాకైతే ప్రయాణం చేసి వచ్చాం కాబట్టి మేము అంత ఇంట్రెస్ట్ అయితే చూపించలేదు బోటింగ్. తర్వాత చూద్దాంలే అని. ఆ తర్వాత మేము ఇక్కడికి వస్తున్నాం. చూడండి, ఈ ప్లేసే మెయిన్ ప్లేస్, ఇక్కడ చూడాల్సిన ప్లేస్ అనమాట.
చూడండి, రెయిన్బో బ్రిడ్జ్. ఈ మెరీన్ డ్రైవ్ మెయిన్ అట్రాక్షన్ వచ్చి ఇది రెయిన్బో బ్రిడ్జ్ అనమాట. చాలామంది ఇక్కడికి వచ్చేది ఇక్కడి నుంచి ఆ వ్యూ చూడటానికి చాలా ఇంట్రెస్ట్గా చూస్తూ ఉంటారు. అండ్ చాలామంది ఫొటోస్ అండ్ వీడియోస్ కూడా తీసుకుంటూ ఉన్నారు. కొన్ని వందల మంది అయితే వస్తున్నారు, పోతున్నారు. ప్రస్తుతం అయితే కొంచెం తక్కువగా ఉంది, అక్కడ చెప్తా ఉన్నారనమాట. అంతా ఫుల్, మేము ఉన్నప్పుడే చాలా ఫుల్ రష్గా ఉంది. యాక్చువల్లీ మాకైతే కొంచెము స్పేస్ దొరికింది, మేము కూడా ఫొటోస్ అండ్ వీడియోస్ తీసేసుకున్నాం. ఇక్కడ నుంచి చూడండి వ్యూ ఎంత బ్యూటిఫుల్గా ఉందో. చూస్తున్నారు కదా రెయిన్బో బ్రిడ్జ్. మీరు కూడా కొచ్చికి వెళ్తే తప్పకుండా మాత్రం ఈ ప్లేస్ విజిట్ చేయండి, చాలా బాగుంటుంది అనమాట. ఈ మెరీనా డ్రైవ్లోనే స్ట్రీట్ ఫుడ్ స్టాల్స్ అయితే చాలా చాలా ఉన్నాయండి. అండ్ ఇక్కడి నుంచి నేను కిందకి వెళ్తూ ఉన్నాను కదా, అక్కడ పెద్ద షాపింగ్ మాల్ ఉందన్నమాట, సిల్కాన్ అని. చాలా చాలా బాగుంది. మేము కూడా దానిలోకి వెళ్ళాము, ఏంటి ఏమున్నాయి అని చెప్పేసి మీరు కూడా చూడొచ్చు. ఇప్పుడు మనం అట్టే వెళ్తున్నాం, పోదాం పదండి. ఇక్కడ నేను చూస్తున్న అవేంటంటే డ్రై ఫ్రూట్స్ అనమాట. అండ్ మసాలా దినుసులు ఉన్నాయి. ఇక్కడ మీరు చూస్తున్నారు కదా, చెక్క అంటే 1 కేజీ ఇంతని వేశారు అక్కడ రేటు. మంచి స్మెల్ అయితే వస్తుంది అక్కడికి వెళ్ళగానే, చాలా చాలా బాగుంది. అంటే ఫ్రెష్గా ఉంటేనే అంత మంచి స్మెల్ వస్తుంది కదండి, కాబట్టి చాలా ఫ్రెష్గా ఉన్నట్టు అనిపించింది. ఇంకా ముందు ముందు వెళ్దాం, ఇంకేమున్నాయో చూద్దాం. క్రిస్మస్ సందర్భంగా ఇంకా బ్యూటిఫుల్గా అలంకరించేశారు ఈ యొక్క మాల్ కూడా, చాలా బాగుంది. మీకు ఇంకా ముందు ముందు ఇంకా కొన్ని కనిపించబోతున్నాయి. చూడండి, ఇక్కడైతే శాంటా అని రాశారు, ఇంజన్ లాగా, రైలు ఇంజన్ లాగా, చాలా బాగుంది కదా. మేము ఇక్కడ మ్యారేజ్కి వెళ్తున్నాం కదండి, ఏదన్నా గిఫ్ట్ తీసుకువెళ్దాం అని చెప్పేసి చూస్తూ ఉన్నాము. ఇక్కడ డిన్నర్ సెట్ ఉంది, రేటు కొంచెం ఎక్కువే అనిపించింది, క్వాలిటీ కూడా అంత అనిపించలేదు, అందుకే చూసి వదిలేసాము. చూస్తున్నారు కదా, ఫుడ్ కోర్ట్ అని ఉంది, చాలా బాగుంది. అది కూడా
జ్యూసులు అయితేమి, కాఫీ అయితేమి, చిన్నపాటి టిఫిన్ అన్నీ కూడా ఉన్నాయన్నమాట అక్కడ ఫుడ్ కోర్ట్లో. వ్లాగ్ అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి మీ ఫ్రెండ్స్కి, అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని. మా ఛానల్ సూపర్ సులోచన వ్లాగ్స్. మరి కొచ్చిలోని ఇంకో బ్యూటిఫుల్ ప్లేస్కి వెళ్ళాం, వాని కోసం వెయిట్ చేయండి. అంతవరకు బాయ్ బాయ్.